వెల్కమ్ టు రూపా టైలరింగ్. మన ముందు వీడియోలో కటింగు, మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, గ్లూ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూపించానండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి పేపర్ స్ట్రిప్ అనేది యూజ్ చేసి రౌండ్ నెక్కేనండి మీకు వీడియోలో చూపించాను కదా కటింగ్‌లో. సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే క్లాత్ పైన కట్ చేసేసాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం పేపర్ స్ట్రిప్ పైన మనం ఈజీగా ఈ విధంగా నెక్ అనేది రౌండ్ నెక్ కట్ చేసుకున్న పీస్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా పేపర్ స్ట్రిప్ పైన పెట్టి కట్ చేసేసుకోండి నీట్‌గా. చూడండి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకుండా నీట్‌గా ఒకసారి చూసుకోండి. ఇప్పుడొచ్చేసి లైనింగ్ క్లాత్ పైన పేపర్ స్ట్రిప్ పైన వేసి కట్ చేసుకోండి. లేదు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే నేను ఈ విధంగా గూడా చూపిస్తున్నాను చూడండి ఇలా. పైన వచ్చేసి కోర్ అనేది ఉందండి. కొంచెం నెక్ దగ్గర పట్టేసినట్టు ఉంటదని అది కట్ చేసేసాను. చూడండి ఈ విధంగా కట్ చేసి పేపర్ స్ట్రిప్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా కటింగ్ అయితే చేసుకోండి రౌండ్‌గా, నీట్‌గా. చూడండి. ఇలా కట్ చేసి ఈ పేపర్ స్ట్రిప్ దాని పైన పెట్టేసి చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకోండి పెద్ద కుట్టు. లేదు అంటే ఐరన్ బాక్స్ యూజ్ చేసి ఐరన్ చేసుకున్న మనకు స్టిక్ అయిపోతుంది. లేదు అంటే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సైడ్‌కొచ్చేసి చిన్నగా ఇదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం ఎమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా! ఈ విధంగా నీట్‌గా. ఇలా ఎమ్మింగ్ లేకుండా కూడా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కుట్టేటప్పుడు కూడా చూపిస్తానండి. మనం లైనింగ్ క్లాత్‌కి ఎలా అటాచ్ చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొని మనం మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి. మొత్తం చుట్టూరా కుట్టేసుకోవాలండి. వీడియో లెంథీ అయితుందని జెప్పేసి నేను కుట్టేదైతే చూపియలేదు. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకు రౌండ్స్ మన బ్లౌజెస్‌కి ఎలా అయితే చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకుంటామో అదే విధంగా చిన్న చిన్న కటింగ్స్ ఇలా చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టేసుకొని మనం ఏదైతే గలపట్టి వేసామో దాని పైన నుంచి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు నెక్ అనేది రౌండ్ షేప్ చాలా వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాని పైన నుంచి చిన్న కుట్టు పెట్టి అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాని పైన నుంచి చిన్న కుట్టు పెట్టి అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్‌గా చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో మనకు. కింద గూడా అంతే అండి. మనము గ్లూ అప్లై చేసేటప్పుడు చూసాం కదా! ఇలా క్లాత్ వదులుకున్నది ఎందుకు అంటే గ్లూ అనేది అప్లై చేయకుండా ఇలా కుట్టుకోవడానికండి. చూడండి కింది సైడ్‌న మనం ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో ఈ విధంగా నీట్‌గా కుట్టేసుకోండి. తర్వాతొచ్చేసి రెండిటి దగ్గర భుజాలైతే జెయింటింగ్ చేసేసుకోండి ఈ విధంగా. ఇది క్రాస్ అవసరం లేదండి. ఎందుకంటే మనం స్ట్రెయిట్ కటింగ్‌తోనే డ్రెస్ అనేది కుట్టాం గదా! బ్లౌజెస్‌కైతే మనం క్రాస్‌గా పెట్టేసుకుంటాం. దీనికి అవసరం లేదు. స్ట్రెయిట్‌గా పెట్టేసుకోండి. ఈ విధంగా డ్రెస్ అయితే కుట్టి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇది ఓన్‌గా నేను డైలీ ఎలా అయితే కుడతానో నేను అదే విధంగా చెప్తున్నానండి మీకు. రెండో సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోండి భుజాలు. చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జెయింటింగ్ చేసుకోవాలి. ముందుగా మనమైతే ఫ్రంట్ అయితే లోతు తీయలేదండి. ఇప్పుడు ఒకసారి లోతయితే తీయడం చూపిస్తాను. నార్మల్‌గా డ్రెసెస్‌కి ఎలా తీసుకోవాలి, మనం వేసుకున్నప్పుడు ముడత అనేది కనిపియకుండా ఉండడం కోసమైతే చూడండి ఈ విధంగా మనకు ఆల్రెడీ ప్రింట్ అయితుంది గదా! మనకు చంక దగ్గర. ఇలా వచ్చిన దగ్గర హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని సేమ్ బ్లౌజెస్‌కు ఎలా అయితే మార్కింగ్ చేసి తీసుకుంటారో అదే విధంగా అండి. కాకపోతే స్ట్రెయిట్ కటింగ్ ఉన్నప్పుడు కొంచెం పైనుంచి నేను చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోండి. అప్పుడు మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా. చాలా అంటే చాలా బావుంటుంది. వీలైతే ఒకసారయితే నేను కమ్యూనిటీలో డ్రెస్ వేసుకొని ఫోటో కూడా యాడ్ చేస్తానండి. చూడండి ఒకసారి ఎంత ఫినిషింగ్ తోటొస్తుందో మనకైతే. నేనైతే హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసేసి లోతైతే తీసేసి జెయింటింగ్ అయితే వేస్తున్నాను చూడండి. జెయింటింగ్ కూడా వేసేసుకొని మనం నీట్‌గా డ్రెస్‌నైతే సర్దేసుకోవాలి ఈ విధంగా. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొలుచుకోండి. 6:30 ఇంచులయితే ఉందండి వాళ్ళది. 13 ఇంచులు అన్నట్టు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకు 6:30. అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఒక కుట్టయితే వేసుకోండి ఈ విధంగా నీట్‌గా. కుట్టు వేసుకొని మనకు చంక దగ్గర జెయింటింగ్ ఉంది గదా! చూడండి నేను చూపించే విధంగా. ఆ ఖర్చు అనేది మనకు చేతి వైపు, హ్యాండ్ వైపు చూసేలాగా పెట్టుకోవాలండి. అప్పుడు మనం ఏంటి అంటే వేసుకున్నప్పుడు ఫినిషింగు మంచిగా కనిపిస్తుంది మనకు. తర్వాతొచ్చేసి మనం వీల్ మార్కర్ తోటైతే మనం లైనింగ్ పైన మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్క్ పైన నుంచి కుట్టుకోవాలండి. అలానే మనం కట్స్ కోసము ఏదైతే మారకు చిన్న కటింగ్ అయితే చేసుకున్నామో అక్కడి వరకు స్టిచ్ వేసుకొని అక్కడ రఫ్ కుట్టయితే వేసుకోవాలండి కట్స్ దగ్గరికి. చూడండి మనం ఎక్కడైతే కట్స్ కోసం పెట్టుకున్నామో అక్కడ చూడండి మార్కింగ్ చేశాను చూడండి. అక్కడి వరకు ఇలా కుట్టి రఫ్ ఇచ్చేసేయండి. దీని తర్వాతొచ్చేసి మన ఇష్టమండి. సైడ్‌కు 3 కుట్లు, 4 కుట్లు మనకెన్ని అవసరం ఉంటే అన్ని స్టిచెస్ అయితే వేసేసుకోండి చూడండి ఇలా. రెండో సైడ్ కూడా అదే విధంగా వేసేసుకోండి. చూడండి.
వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్స్ కుడదాం చూడండి. ఈ కట్స్ దగ్గరనే చాలా మందికి డ్రెస్ అనేది మనకు స్ట్రెయిట్‌గా రావట్లేదు అనిపిస్తుంది. చూడండి నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని చిన్న కుట్టు పెట్టుకొని నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకు ఏదైతే రఫ్ కుట్టు ఇచ్చాం గదా! కట్స్ యొక్క హైట్ పెట్టుకున్న కాడ ఇదే విధంగా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి. నేను చూపించే విధంగా కుట్టుకోండి. కొంచెం పైనకు మనము ఏదైతే రఫ్ ఇచ్చినామో దానికి ఒక హాఫ్ ఇంచ్ పైనకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కుట్టి టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకొని, ఇలా తిప్పేసుకొని, మళ్ళీ అటు సైడ్ కట్స్ ఉంటుంది గదా! ఆ క్లాత్‌ని ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అలా. చూడండి చూపిస్తున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేసుకోవాలి. మళ్ళొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. దాని పైన నుంచి మార్క్ చేశాను కదా! అలా ఒక హాఫ్ ఇంచ్ గాని, లేదంటే 1 ఇంచ్ అయినా పర్లేదు. అలా కుట్టుకోవాలండి స్ట్రెయిట్‌గా. చూడండి. నీట్‌గా కుట్టేసుకొని, ఆ క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ టంక్షన్ లిఫ్ట్ చేసుకొని, సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే స్ట్రెయిట్‌గా కుట్టామో అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా ఈజీ అండి కట్స్ కుట్టడం కూడా. చాలా వరకైతే మనకు వంకర్లు పోతూ ఉంటాయి. ఇట్లా తిరిగినట్టుగా అయితాయి గదా! కట్స్ అనేటివి. అలా రాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ మనం కుట్టామనుకోండి పర్ఫెక్ట్‌గా డ్రెస్ అయితే వచ్చేస్తుందండి. దాని పక్కన నుంచే చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. దాని పక్కన నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఒక్కసారయితే కటింగ్ వీడియో, గ్లూ అనేది ఎలా అప్లై చేశాను, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఎవ్వరైనా చూడకుంటే మాత్రం ఫుల్ వీడియోస్ అన్నీ చూస్తే ఈజీగా మీ డ్రెస్ మీరే కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా చెప్పాను నేనైతే. మీకు అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా నాకొకసారి కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ చెప్పడానికి గూడా ట్రై చేస్తాను. చూడండి ఇలా నీట్‌గా. మనకు రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే కటింగ్ చేసుకొని కుట్టయితే వేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో మనకైతే. రెండో సైడ్ కూడా కట్స్ అనేది కుట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి కింది సైడ్న మనం ఖర్చు హైట్ పెట్టుకుంటాం కదా! ఆ హైట్ ఎంతైతే వదిలేసుకున్నారో ఆ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్‌గా. చూడండి స్టిచ్ అయితే వేసేసాను. మనం ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, అక్కడ ఇలా పట్టినట్టుగా ఉంటుంది గదా! ఈ చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేయాలని ఇలా మనం కట్స్ అనేటివి ఓపెన్ చేసుకొని, కత్తెరతోటి ఇలా నీట్‌గా మరీ మనం కుట్టిన కుట్టు వరకు కట్ చేయొద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఇబ్బందుంటుంది. ఇలా కొంచెం కట్ చేస్తే ఏంటంటే క్లాత్ అనేది ఎక్కడికక్కడికి మనకు ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు గూడా పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా ఇట్లా చిన్న చిన్నవి పెట్టుకుంటే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు పట్టినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది. నీట్‌గా గూడా ఉంటుందండి. చూడండి రెండో సైడ్ కూడా అదే విధంగా చిన్నగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ డ్రెస్ కుట్టుకున్నాము గానీ చాలా ఈజీగా మన డ్రెస్సులు మనమే కుట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి. హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలండి మనము. చూడండి ఇప్పుడు రివర్స్ చేసేసుకుందాం. రివర్స్ చేసుకునే ముందు ఒకసారి చూడండి. నేను బ్యాక్ పార్ట్‌లో చూపిస్తున్నాను కదా! మార్కింగ్ చేసి మనకు బ్యాక్ నెక్ సైడ్‌కు కావాలి అనుకుంటే ఫినిషింగ్ కోసము లేకుంటే మనకు షేప్ అనేది రావాలి ఇంకా బాగా అనుకుంటే నేను చూపించే విధంగా మార్కింగ్ 2 సైడ్‌లు చేసుకొని ఒక చిన్న ప్రిల్లులాగా పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. లంగావోణి మీది బ్లౌజెస్‌కు లంగా జాకెట్‌ల మీద బ్లౌజెస్‌కి పెడతాం కదా! ఫుల్ బ్లౌజెస్‌కి ఆ విధంగా పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. కట్స్ చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో అసలు. చాలా వచ్చాయండి. వీడియో నచ్చినైతే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.